ఇక్కడికి వచ్చి మీకు పథకాలు రావు, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు కొన్ని ఆగిపోతాయి అన్నీ మోసం మాటలు చెప్తూ ఉంటారు. దయచేసి అవి నమ్మమాకండి. పథకాలన్నీ కూడా స్వర్గీయ అన్నగారు ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పథకాలే అవి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంటిన్యూ చేశారు పథకాలు. మీకు తెలుసు అది ఎవరు మొదలు పెట్టారు, పెంచను ఇటువంటివన్నీ కూడా. ఆ రోజున రూపాయి విలువను బట్టి చేశారు. ఈ రోజున రూపాయి విలువ పెరిగింది కాబట్టి, ఖర్చులు పెరిగాయి కాబట్టి పెన్షన్ పెరగడం జరిగింది తప్పితే ఈ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కనిపెట్టిన పథకాలు ఏమీ లేదు. ఇందులో బటన్ నొక్కుతున్నాము, పథకాలు ఇస్తున్నాము. 12 లక్షల కోట్లు అప్పులు చేసి 12 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ పథకాలన్నీ పంచుతూ ఉన్నారు. డబ్బులు ఎక్కడ కూడా సంపాదన లేదు, ఉద్యోగాలు లేవు. ఎక్కడ కూడా 1 కిలోమీటర్ రోడ్డు వేసిన పాపన బాలేదు. ఒక ఫోటో కూడా లేదు 1 కిలోమీటర్ రోడ్డు ఎక్కడైనా వేశారని. నేషనల్ హైవేస్ కాకుండా మిగతా రోడ్లు ఎక్కడైనా కూడా. అలాగే మన రాజధాని గురించి, రాజధాని 3 ముక్కలాట చేశారు, ప్రజావేదిక కూల్చారు. తర్వాత కన్నా మాకు గుడి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. ఇటువంటివన్నీ చేసుకుంటూ వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఒక డెవలప్మెంట్ వైపు పిల్లల భవిష్యత్తు ఆలోచించి నెక్స్ట్ 30 ఏళ్లలో కానీ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది కానీ ఆలోచించి కార్యక్రమాలు ఏది ఒక్కడ కూడా చేయలేకపోయారు వాళ్ళు. బాబు గారు ఇవన్నీ ఆలోచించి ఆడబిడ్డలకి కానీ అందరికీ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం, ఆర్టీసీ బస్సులో మీకు ఆడపడుచులందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం కానీ, అలాగే 3000 ఉన్న పెన్షన్ని 4000 చేయడం రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే మనకు ఎవరైనా పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఉంటే, మీ ఇంట్లో బడికి వెళ్తూ ఉంటే ఒక బిడ్డ ఉంటే 15,000 వస్తూ ఉంది ఇప్పుడు. అది ముగ్గురు కానీ ఉంటే 3 15 45,000, లేదంటే ఇద్దరుంటే 30,000 వచ్చే పరిస్థితి. కేవలం బాబు గారు ఆలోచన ఏంటంటే మీకు ఎలా సపోర్ట్ చేయాలి, మీ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఎలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ రూపకల్పన చేసి రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ వచ్చాక ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది.